హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా గార్డెను. ఈరోజు నేనైతే వంకాయ కూర చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని గార్డెన్లోకి వెళ్ళి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. నేను ఏ రోజైతే కర్రీస్ చేసుకుంటాను ఆ రోజే నేను హార్వెస్ట్ చేసుకుని వండుకుంటాను ఫ్రెష్గా. ఫ్రిడ్జ్లో అయితే ఒక బెండకాయలే పెడతానండి, ఎందుకంటే బెండకాయలు ఎక్కువ ఉంచి ముదిరిపోతాయి కాబట్టి అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక అరకిలో అయితే ఫ్రై చేసుకుంటాను. వంకాయలు వైట్గా చాలా నేతగా బాగున్నాయి. దీన్ని గుత్తి వంకాయ చేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నాను. ఆర్గానిక్గా పండించుకునేవి కదా, మనం ఎరువులన్నీ ఆవు ఎరువులు, కిచెన్ కంపోస్టు, జీవామృతం అన్నీ వేస్తాం కదా. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి గార్డెన్లో పండినవి ఏవైనా కూడా. అది కూడా ఎప్పుడప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి కూరలు. ఇవి చాలా బాగుంటాయండి. ఈ వెరైటీ ఇది అప్పారావు సార్ ఇచ్చిన సీడ్ అండి. ఇది అతని దగ్గర చాలా వంగ వెరైటీస్, టమాటాస్ అన్ని వెరైటీలు చాలా ఎక్కువ ఉంటాయండి. హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఆయన హెడ్మిన్. మేము కూడా గ్రూప్లో ఉన్నాము. ఎవరికి ఏ విత్తనాలు కావాలన్నా, ప్లాంట్స్ కావాలన్నా ఆయన పోస్ట్ ద్వారా కొరియర్ చేసి ఆయనే ఖర్చులు పెట్టుకుని పంపిస్తారు. నేను గ్రో బ్యాగులు పెట్టుకున్నాను టెర్రస్ పైన. దాంట్లో వంగ మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి గ్రో బ్యాగుల్లో. మళ్ళీ అన్ని చిన్న చిన్న వంకాయలేనండి. వంకాయకి అయితే చాలా బాగుంటాయి. ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, చాలా తొందరగా మగ్గిపోతాయి కాయలు. చూడండి, మాకైతే ఈరోజుకి సరిపోతాయి. మీరు చూడండి, చిట్టి వంకాయలు ఇంకా కొంచెం పెద్ద అవుతాయి కానీ నాకు ఇలానే ఇష్టం, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా గింజ కూడా కట్టదండి కాయ, చాలా బాగుంటాయి. అన్ని వైట్ అండి, ఫుల్ వైట్. ద్రాక్ష ప్లాంట్స్ చూడండి, నేను వైట్ బ్లాక్ రెండు పెట్టుకున్నాను. గోరుచిక్కుడులు అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు, పెట్టున్నాను. ఇదేనండి ఫస్ట్ పెట్టడం మా గార్డెన్లో. బ్లాక్ పసుపు అండి, ఇది కూడా అప్పారావు సార్ ఇచ్చిన సీడేనండి. మామిడల్లం, డ్రాగన్ అయితే మాకు ఇప్పటి వరకు ఒక 30 పళ్ళు వచ్చి ఉంటాయి. ఇంకా మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. దీనికి ఎండ బాగా తగలాలండి, వాటర్ కొంచెం తక్కువే ఉండాలి. నేను వారానికి ఒకసారి ఎరువులు ఇస్తుంటాను కదా, లిక్విడ్ పాస్తాలు అవే, కానీ వాటర్ అయితే వేయను. ఇలాంటి మళ్ళీ స్టెమ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి. అలా స్టెప్ బై స్టెప్ అవుతూనే ఉంటాయండి. ఈ ఫస్ట్ ఇయర్ ఇంకా మాకు క్రాప్. నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా స్టెమ్స్ అన్నీ బాగా ముదిరి మంచిగా వస్తాయి. ఎంత ముదిరి స్టెమ్లు అయితే అంత ఫ్రూట్స్ బలంగా పెద్దగా వచ్చి ఎక్కువ వస్తాయి. మనం పైన కొద్దిగా కట్ చేసుకుంటే మనకి పక్క నుంచి మొక్కలు వచ్చి ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో చేస్తున్నారు కానీ ఒక్కరు ఒక కామెంట్ చేయట్లేదు, ఒక లైక్ చేయట్లేదు. ఒక కామెంట్ పెట్టండి. చూడండి, ఓవరాల్గా మా గార్డెన్ రోజు పెడుతుంటాను వీడియోల్లో, అలా చూస్తారని. నేనైతే కిచెన్ వేస్ట్ వాటర్ అన్నీ ఫుల్గా ఉన్నాయండి. వర్షాలకి వేయలేకపోతున్నాను. ఆనియన్ పీల్ నానబెట్టిన వాటర్, కిచెన్ వేస్ట్ వాటర్, రైస్ వాటర్, మినపప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఫుల్గా స్టోర్ చేసుకున్నానండి. వేయడానికి అయితే వర్షాలు కాబట్టి వేయట్లేదు, ఉంచాను. కొంచెం బెల్లం ముక్క వేసి ఉంచాను. మంచిగా కొంచెం ఎండ వచ్చేటప్పుడు డైల్యూట్ చేసి మొక్కలకి వేస్తాను. మా గార్డెన్లో పసుపు, బెండకాయలు, ఆనప, చిక్కుడు, వాకాయ ప్లాంట్, స్వీట్ లెమన్, బార్బడాస్ చెర్రీ, మల్బరీ, డ్రాగన్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చామంతులు అయితే ఈ ఇయర్ ఎక్కువగా పెట్టుకున్నాను. ఇక్కడ మేము స్టోర్ చేసుకుంటామండి కిచెన్ వేస్ట్ మొక్కలకి మనకు కావాల్సిన ఎరువులు అన్నీ ఉన్నా. ఈ డ్రమ్ములో ఆవు ఎరువు ఉంచుకున్నాను. అరటిపళ్ళు, మాగిన అరటిపళ్ళు తెచ్చి బెల్లం వేసి బాగా కలిపి ఒక
త్రీ డేస్ నుంచి పర్మినెంట్ అయిన తర్వాత మొక్కలు డైల్యూట్ చేసి వేస్తానండి. క్రేపర్స్ అన్నీ ఫ్రూటింగ్ టైం అయింది కదా, ఇప్పుడు క్రేపర్స్ అన్నీ వెజిటబుల్స్ తయారయ్యే టైం అయి ఉంది కదా, కూరగాయలు. నేను ఈ టైంలో బనానా ఫెర్టిలైజర్ వేస్తాను. చూడండి ఆవు ఎరువు కూడా ఉంది. అరటిపళ్ళు బాగా కొంచెం మాగితే చేస్తాను, స్టోర్ చేస్తాను. ఇది ఎప్సమ్ సాల్ట్, అది కూడా ఉంచుకుంటాను. మొక్కలు నాటేటప్పుడు కొంచెం వేసుకుంటాను. ఆనియన్ పీల్స్, బోన్ మీల్స్, అంటే బోన్ మీల్ కూడా ఉంటుంది. మళ్ళీ చేపలు డ్రై ఫిష్ ఉంటాయి కదా, దాన్ని నెక్స్ట్ కూడా ఉంచుతాను. మొక్కలకి మంచి కాల్షియంగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.